రేవంత్ వైఫల్యాలను ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఎవరు ప్రశ్నిస్తే వారిని అక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారు. హెచ్సియు భూములు వన్య ప్రాణులను కాపాడాలి అంటూ గొంతెత్తిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్, డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ కుమార్ పై అక్రమ కేసులు పెట్టారు. హెచ్సియులో జింకలు నెమళ్లు లేకపోయినా ఏఐ ద్వారా క్రియేట్ చేశారంటూ కంప్లైంట్ చేశారు. ఈ మేరకు గచ్చిబౌలి పిఎస్ లో విచారణకు మన్నె క్రిషాంక్, కొణతం దిలీప్ కుమార్ హాజరయ్యారు. ఏకంగా 10 గంటల పాటు వారి విచారణ కొనసాగింది. రేవంత్ వైఫల్యాలను ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఎవరు ప్రశ్నిస్తే వారిని అక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారు. హెచ్సియు భూములు వన్య ప్రాణులను కాపాడాలంటూ గొంతెత్తిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్, డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ కుమార్ పై అక్రమ కేసులు పెట్టారు. హెచ్సియులో జింకలు నెమళ్లు లేకపోయినా ఏఐ ద్వారా క్రియేట్ చేశారంటూ కంప్లైంట్ చేశారు. ఈ మేరకు గచ్చిబౌలి పిఎస్ లో విచారణకు మన్నె క్రిషాంక్, కొణతం దిలీప్ కుమార్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, దాదాపు 10 గంటల పాటు విచారణ కొనసాగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దాదాపు 11 గంటలుగా విచారణ కొనసాగింది. ఉదయం 10 గంటలకు ఇవాళ విచారణకు హాజరు కావాల్సిందిగా కొణతం దిలీప్ కుమార్ తో పాటు మన్నె క్రిషాంక్ ఇద్దరికి కూడా నోటీసులు సరి చేశారు. ఈ నోటీసులు స్వీకరించినటువంటి ఇద్దరు కూడా పోలీసు వ్యవస్థ మీద గౌరవంతో ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో భాగంగా పోలీసుల పైన గౌరవం ఉన్నప్పటికీ పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పు చేతలో నడుస్తున్నారనేటువంటి సంగతి ప్రజలకు తెలియదు కాబట్టి వాళ్ళు విచారణ హాజరు సందర్భంలో అన్ని కూడా బయటకు వచ్చాయి. పోలీసులు నోటీసు తీసుకుని బయటకు వచ్చినటువంటి కొణతం దిలీప్ కుమార్ క్రిషాంక్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఒక తప్పు కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేస్తున్నాడు అనేటువంటిది కాకుండా సెలవు దినాల్లో అడవులను చెట్లను నరికేయడం ఒక పనిగా పెట్టుకున్నాడు. హెచ్సియులో నెమళ్లు జింకలు ఉన్నాయనేటువంటిది వాస్తవం. దాన్ని అవాస్తవం అనేటువంటిది చిత్రీకరించే పని చేస్తున్నాడు. సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాటలను కూడా ధిక్కరించి ఇవాళ ఆయన చెట్లను నరికేశారు. ఎన్ని కేసులు పెట్టినా కూడా ప్రజల పక్షాన మేము పోరాడతామని చెప్పొచ్చు. ఇక ప్రశాంత్ కూడా దీనిపైన మాట్లాడుతూ సరిగ్గా సంవత్సరం కింద తనపై తప్పుడు కేసులు పెట్టారని, హెచ్సియులో జింకలు నెమళ్లు ఉన్నాయని ఎలా పోస్ట్ పెట్టారని ప్రశ్నను పోలీసులు ప్రశ్నించారని, అసలు జింకలు నెమళ్లు ఉన్నాయన్నటువంటి సంగతి పోలీసులకు తెలియదా, లేదంటే రేవంత్ రెడ్డి చేసేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వీళ్ళు కూడా సావులవుతున్నారా అనేటువంటి తనకు అర్థం కాలేదని చెప్పుకొచ్చారు. విద్యార్థులు యూనివర్సిటీ తరఫున పోరాడారు, దానికి మద్దతుగా మేము నిలబడ్డాం. సినీతారులు సైతం యూనివర్సిటీ భూములకు మద్దతుగా పోస్టు పెట్టినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా యూనివర్సిటీలో జింకలు లేవని పోస్టు పెట్టారు. కానీ రేవంత్ రెడ్డి పైన ఏమైనా పోలీసులు కేసు పెట్టారు. ఇవాళ ఒక జింక చనిపోయినటువంటి సందర్భం, ఈ రోజు చనిపోయినటువంటి జింకకు బాధ్యులు ఎవరు అని కూడా చెప్పుకొచ్చారు. హైకోర్టు నుండి పంపినటువంటి రిజిస్టార్ అడవిని నరికేశారనేటువంటి దాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పోస్టులు మేము పెట్టామని చెప్తున్నారు కదా. అనుముల రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ మా దగ్గర లేదు, అది ఏ అంటే అనుముల రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్. ప్రశ్నాపత్రం ఆధారంగా మా పైన అనేక ప్రశ్నలు చేశారు. బయట నుంచి ఒక ప్రశ్నపత్రం వచ్చింది. ఆ ప్రశ్నపత్రం ఆధారంగానే అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. 10,000 కోట్ల రూపాయల స్కామ్ బయటకు రాకుండా డైవర్స్ పాలిటిక్స్ చేసేందుకు ఈ వ్యవస్థ కొనసాగుతుందని చెప్పారు. యూనివర్సిటీ మద్దతుగా పోస్టులు పెడితే అనేక రకాలుగా కేసులు పెట్టి వేధిస్తారా అని కూడా చెప్పుకొచ్చారు. ఒకసారి నా ఫోన్ సీజ్ చేశారు, తర్వాత తన ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించారు. ఇవాళ కూడా ఫోన్ కావాలని అడిగినటువంటి నేపథ్యంలో ఫోన్ ఈ రోజు నా వెంట తీసుకురాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఇంటికి పంపించి మరి ఆ ఫోన్ తీసుకొస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఐసిఐసిఐ బ్యాంక్ లో 10,000 కోట్ల రూపాయలు అప్పిస్తున్నట్టుగా ఉద్యోగంలో ఎన్ని కేసులు ఉన్నా కూడా అలాంటిది ఈ కేసులో భయపడదు లేదని చెప్పుకుంటున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్యాయం పైన తాను పోరాడుతూనే ఉంటామని కూడా కిసాన్ చెప్పుకొచ్చారు. మొత్తం ఈ వ్యవస్థకు సంబంధించి
దీంట్లో జరిగినటువంటి అవినీతి ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా తీసుకున్నటువంటి 10,000 కోట్ల రూపాయల అప్పుతో సహా అన్ని బయట పెడతాం. తొందరలోనే ప్రభుత్వం పనిచేయడం మానేసి అనవసరంగా విమర్శలకు దిగడమే కాకుండా ప్రాణం ఉన్నటువంటి మూగ జీవుల పట్ల అనవసరంగా ఇట్లాంటి ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ ఇవాళ హైదరాబాద్ లో పూర్తిగా కాంక్రీట్ జంగల్ గా చేయడానికి దాదాపు 400 ఎకరాలను కంపెనీలకు కట్టబెట్టడానికి తద్వారా వచ్చేటువంటి డబ్బులతో ఢిల్లీకి మూటలు మోయడానికి ఇట్లాంటి వ్యవహారాన్ని కొనసాగిస్తున్నటువంటి తీవ్ర విమర్శలు చెప్పారు. నోటీసులు తీసుకున్నాం, మళ్ళీ విచారణకు ఎప్పుడు రావాలంటే అప్పుడు ఇస్తాం, విచారణ సహకరిస్తాం. మా దగ్గర నిజాయితీ ఉంది, జరిగింది నిజం, దాన్ని అబద్ధమని చెప్పి తప్పిపుచ్చడానికి రేవంత్ సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా కూడా ఖచ్చితంగా మేము ప్రజల వైపు నిలబడతాం, ప్రజల వైపున కొట్లాడతాం, పోరాడతాం అంటూ ఇద్దరు కూడా చెప్పారు. కొద్దిసేపటిగా విచారణ ముగిసింది. ఇద్దరిని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రావడంతో అక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా కలిసి వాళ్ళని తీసుకొని బయటకు వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ కేసు ఫాల్స్ కేసు అనేది పోలీసులకు తెలుసు, ప్రజలకు తెలుసు. కావాలని ఇబ్బంది పెట్టే విధంగా ఎన్ని చేసినా మేము పోరాడుతూనే ఉంటాం, ప్రజల కోసం నిలబడతామనేటువంటి మాత్రం వాళ్ళు చెప్పుకుంటున్నారు. మళ్ళీ ఎప్పుడు పిలుస్తారనేటువంటి దానిపైన మాత్రం ఇప్పటిదాకా క్లారిటీ అయితే రాలేదు. రైట్ భాస్కర్.